పెట్టుకోగానే దెబ్బమ్మ నోరు కాలిపోయింది. ఒక గెంతు ఎగిరాను అనమాట. విషయం ఏంటంటే ఇవాళ ఎందుకో నాకు వంట చేసుకోబుద్ధి కాలేదు. వెనక నుంచి ఒకే మాట అన్నాడు మా ఆయన, నువ్వు ఇప్పుడు వెళ్ళి వంట చేసుకొని తినకపోతే నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తా మీల్స్ అన్నాడు. అబ్బో ఇప్పుడు 300 రూపాయలు బొక్క దేనికి అని చెప్పి నేను కిచెన్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకున్నా. ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర వేసుకున్నా. మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేయండి, నేను స్కిప్ చేసే పచ్చిమిర్చి ఉంది కదా అని. తాలింపు అంతా వేగిన తర్వాత మీరు సన్నగా కట్ చేసుకున్న ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మొత్తం పచ్చివాసన అంతా పోయేలాగా మగ్గించుకొని ఇప్పుడు మీకు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు కొరలు తీసుకున్నా. అందుకని చెప్పి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటర్ మరిగాక పెసరపప్పు అండ్ కొరలు మొత్తం కలిపేసుకొని నేను కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానిచ్చాను అనమాట. మూత తీసిన తర్వాత స్మెల్ ఉంది, ఆహా నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా నోట్లో నీళ్లు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను కానీ అద్భుతంగా వచ్చింది. వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిలో పెరుగు నెయ్యి వేసుకొని నేను కొంచెం మంచి కింద కీరా తీసుకున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు ట్రై చేయండి, ఆహా అనండి.